అసలు శివుడు ఎక్కడైనా లింగరూపిగానే పూజింపబడతాడు. లింగరూపం అంటే అర్థం ఏంటంటే ఏ రూపము స్వీకరించక ముందు ఉన్న రూపము లింగరూపం. అంటే పరమాత్మ సహజంగా నిరాకారుడు, నిర్గుణుడు, జ్యోతిస్వరూపుడు. భక్తులను అనుగ్రహించడం కోసం ఆ నిరాకార తత్వాన్ని వ్యక్తపరిస్తే లింగమవుతుంది. ఆ లింగములో భక్తులను అనుగ్రహించడం కోసం ఏ ఆకారమైనా దాల్చి అనుగ్రహించవచ్చు. ఆకారాలు చూస్తే అనేకం ఉంటాయి. దక్షిణామూర్తి, నటరాజు, అర్ధనారీశ్వరుడు, ఇలా శివుని ఆకారాలు అనేకం ఉంటాయి. ఇవి సగుణ బ్రహ్మము అంటాం. నిర్గుణ బ్రహ్మం అంటే కేవలం నిరాకారతత్వం. ఇప్పుడు లింగం అనేది సగుణానికి నిర్గుణానికి దేనికి అన్వయిస్తుంది అంటే మనకు లింగ రూపంలో కనబడుతుంది కనుక దాన్ని ఆకారమందామా అంటే అనవచ్చు. కానీ కరచరణాదులు ఇత్యాదులు లేవు గనక ఆకారం అనలేము. అందుకే లింగానికి గొప్ప పేరు పెట్టింది సంస్కృతి. అరూప రూపం అన్నది. అరూప రూపం, రూపం లేదు, రూపం ఉంది. అంటే పరమాత్మ యొక్క నిష్కళ తత్వాన్ని చెప్తున్నది అదే, సకల తత్వాన్ని చెప్తుంది. సకల, నిష్కళ అని రెండు మాటలు అన్నాం ఇక్కడ. నిష్కళ, కళ అంటే పార్ట్ అని అర్థం. శరీరం ఉందంటే అవయవాలు ఉన్నాయి, ఇవన్నీ పార్ట్స్. వీటితో కలిసి చూస్తే సకల రూపం అంటారు. ఇవేవీ లేకుండా అనంతమైన తత్వంగా ఉంటే నిష్కళ రూపం అంటారు. లింగం నిష్కళ తత్వానికి సంకేతము.